ఇది చాలా మంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, కొంత ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏదన్నా చేసి దానికి ఒక సౌకర్యం కనిపిస్తుంది. దానికి ఆ మిటిగేషన్ మెజర్స్ దాన్ని ఎలా ఎదుర్కోవాలో దాని ముందు ఇది దానికి ఆ రక్షణకి సంబంధించింది. మేజర్ అలాగే ఫిషింగ్ హార్బర్ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగింది డిజైన్. నేను బ్లేమ్ కూడా చేయట్లేదు, వాళ్ళని వైసీపీని బ్లేమ్ చేయట్లేదు. ఇది ఒక డిజైన్ లోపం. అంటే సముద్రం ఆటుపోటు నుంచి రక్షించి ప్రశాంతంగా బోట్లు పార్క్ చేసుకునే పరిస్థితి నుంచి ఆ డిజైన్ లోపం వల్ల నీళ్లు ఆటుపోట్లు ఎక్కువైపోయి అలసలు గురైపోయి బోట్లు ఇబ్బంది మునిగిపోయి బ్రేక్ అయిపోయే పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యేకించి ఒక ఐఐటి చెన్నై నుంచి వాళ్ళతో మాట్లాడి అసలు దీన్ని ఆల్రెడీ కట్టేసాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, దీనికి ఎలా కరెక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఉదాహరణ చూస్తే పోలవరం కూడా ఒక డిజైన్ లోపం ఉంది, దాన్ని మళ్ళీ కూర్చోబెట్టి కొంత డిజైన్ కోర్స్ కరెక్షన్ చేస్తారు. అలాగే మన దానికి కూడా ఈ డిజైన్ కరెక్షన్ ఎలా చేయాలి, ఇట్లా ఇబ్బంది పడుతున్నట్టు ఒక స్టడీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సరిగ్గా డిజైన్ లోపం వల్ల మళ్ళీ అదనంగా 90 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. దాని మీద ప్రపోజల్ పంపించారు. ఇది కాకుండా ఇంకొకసారి నేను ఇంకొక ఒపీనియన్ కూడా తీసుకున్నాను. కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పాను, దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి పర్టికులర్ మంత్రివర్గం దృష్టికి. ఇలా కాకుండా ఇంకేదో ఆలోచన ఉన్నాయనేది ఎక్స్పర్ట్ కమిటీని ఒకసారి ఫార్ములేట్ చేసిన తర్వాత మీరు ఇలాంటి ఒక సభ పెట్టి ఒపీనియన్ చెప్పండి, అక్కడే చెప్తాం, దాని గురించి మాట్లాడతాం. ఇది నేను ఖచ్చితంగా దీన్ని డిప్యూటీ సీఎం పేషెంట్ నుంచి నేను ఫాలో అప్ చేస్తాను. అందరి దృష్టికి మేము ఏం తీసుకొస్తానంటే, ఒక ప్రభుత్వం మీద ఒక సమస్య నుంచి గమనిస్తున్నానంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను. సరే, ప్రభుత్వం రాగానే ముందు నిధులు వేసింది గత ఎన్నికల్లో, గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం రూలింగ్ గవర్నమెంట్ ఆమె కాబట్టి వైసీపీ పంచాయతీలు గెలిచింది మేజర్గా. కానీ మేము వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఎంత కావాలో మా కూర్చోబెట్టి వైసీపీ సర్పంచ్లకు ఏమీ ఆలోచించలేదు, మనస్ఫూర్తిగా కూర్చొని దీన్ని ఎక్కడ ఒక పొలిటికల్ ఇబ్బందులు జరుగుతాయి, పొలిటికల్ బెనిఫిట్స్ ఆలోచించారు. అందరికీ డబ్బులు వేసేసాం. ఈరోజు అకౌంట్స్ కూడా ఉద్దేశం కృష్ణ గారు అంటే పంచాయతీలు ఎన్నికలు దాదాపు 1000 కోట్లు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పడింది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలకు పనిచేసేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ మనందరం డిఫరెంట్ విభిన్నమైన పార్టీల నుంచి రావచ్చు, కానీ ఒకసారి స్టేట్ ఎక్స్టెక్ డబ్బులు ఇచ్చినప్పుడు అందరికి ఇర్రెస్పెక్టివ్ అది మనకి చేసేలా ఓట్లు పడ్డాయనేది ఆలోచించట్లేదు. మీరు ఈ ప్రభుత్వం తాలూకు పారదర్శకత ఎలా ఉంటుందో, ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్తాను. అలాగే పరిశ్రమలు మీరు అందరూ కూడా మాట్లాడుతుంటే, మీ అందరి చాలా మంది పెద్దలు మాట్లాడారు, అందరి దగ్గర నేను తీసుకుంది కానీ యువత కూడా మాట్లాడారు. చెప్పారు, మీరు ఎవరు పరిశ్రమల్ని మీరు వ్యతిరేకించారు, ఆకూడదని చెప్పండి, కానీ వస్తే మా జీవనోపాధి ఇట్లా ఉంటుంది దెబ్బతింటారు. ఇది ఖచ్చితంగా కన్సర్న్. అది నేను కూడా ఒక మత్స్యకారుని అయితే నేను ఎన్నాళ్ళు మీలా ఆలోచిస్తాను. ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది, మీరు చాలా దురుచితో ఉన్నారు. అంటే అభివృద్ధి కావాలి అంటే ఒక సమతుల్యత ఉందండి. ఇప్పుడు ఆ సమతుల్యత కాపాడకుండా ఎలా ముందుకు వెళ్ళాలన్నది ఏ గవర్నమెంట్ కూడా చాలా ప్రపంచంలో. ఇప్పుడు గ్రేట్ లేక్ రెస్టోరేషన్ అని చెప్పి దీనికి సంబంధించి యుఎస్ లో మిషిగన్ చాలా పెద్ద నదీ ప్రాంతం, టోటల్ అమెరికన్ లేక్స్ పొల్యూట్ అయిపోతే ప్రత్యేకించి ఒక చోట లేక్ రెస్టోరేషన్ మీద ఒక చెరువు అడుగుపోయింది. ఎఫ్లూయెంట్స్ అంతా కెమికల్స్కి వెళ్ళిపోయింది. ఇది నిక్సన్ టైంలో ఉంటుంది, 69 ఆ టైంలో. సో వాళ్ళు తిరిగి శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనకున్నది ఏంటంటే 974 పైచిలకు కిలోమీటర్ల తీర ప్రాంతం. దీన్ని మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ పరిశ్రమల మీదే ఉంది. ఉదాహరణకి పొల్యూషన్ మీద మాట్లాడేదాన్ని మన విషయం వస్తుంది. ఉదాహరణకి ఆక్వా హ్యాచరీస్ ఉంది, గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా కావచ్చు, నెల్లూరు, పశ్చిమ గోదావరి ఇట్లాంటివన్నీ తీసుకుంటే దాదాపు రాష్ట్రానికి 1,30,000 కోట్ల రెవెన్యూ, దాదాపు 3,72,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 15 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఎక్స్పోర్ట్స్ దాదాపు 3,67,000 మెట్రిక్ టన్నులు మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేస్తారు. 1,30,000 కోట్ల ఆదాయం ప్రపంచం మనకి ఆదాయం జనరేట్ చేస్తుంది. కానీ దీని పర్యవసానం ఏంటంటే వాట్ కాస్ట్ అని అంటే, గోదావరి జిల్లాలో కానీ కృష్ణా కానీ మంచినీళ్ళు చాలా కొరత ఉండేది కాదు, శుభ్రమైన నీళ్ళు. కానీ ఇప్పుడు బాటిల్ వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఇది ఒక పర్యావరణ ప్రేమికుడితో నాకు చాలా బాగా అనిపించాల్సి